హాయ్ హలో నమస్తే అండి అందరికీ. చైత్ర కిచెన్కి స్వాగతం అండి. రోజైతే చికెన్ కర్రీ చేయాలని రెడీ అయ్యాను. వర్షం పడుతుందండి బాగా ఒక వారం నుంచి, కానీ వేడివేడిగా స్పైసీగా తినాలనిపిస్తుంది. అందుకే ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నా. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం అండి. సాల్ట్ వేసుకొని కడుక్కున్నాం చికెన్. కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం చూడం కదా ఎవరి చేతిలో ఏముందో ఏందనేది మనం నీట్గా ఇంటికి వచ్చినాక మనం క్లీన్ చేసుకొని కడుక్కుంటే బాగుంటుంది. నీట్గా క్లారిటీగా నీట్గా సూపర్ అయిపోతుంది. ఒకసారి 3 సార్లు కడుక్కుంటే బాగుంటుంది. నీట్గా 3 సార్లు కడిగినా సరిపోద్ది. ఇదైతే పల్లి నూనె మన చికెన్లోకి మటన్లోకి వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్, కారం, గరం మసాలాలు 2, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు. మళ్ళీ మనం కర్రీ రెడీ అయినాక టమాటాలు అవి మగ్గినాక మళ్ళీ వేసుకోవాలి మనం. ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి పెట్టాను. అలా చికెన్ ముక్కలు కలుపుతున్నాము. మనకి ఎర్రగా వేగిపోయినాయండి. మనకి ఎర్రగా వేగిపోయినాయి. అన్నీ కలిపేస్తున్నాం. కొంచెం మాట కలిపిస్తున్నాము. మీడియం సైజు టమాటా 2. మనకి ఏమేమి సరిపోయినాయి ఏమేమి సరిపోలేదు అనేది ఇప్పుడు మనం చూసుకొని వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు. ఇందాక అన్ని ముక్కల్లో పట్టించామండి. మళ్ళీ మనకు సరిపోద్దు సాంబో అనుకుంటే. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 నిమిషాలు ఇందాక కారం ఉప్పు అన్ని కలిపి పెడుతున్నాం కదా చికెన్లో. ఆ చికెన్లో ఆ గిన్నె మనం కొన్ని వాటర్ పోసి మనం అన్నీ పోస్తున్నాం. సరిపోతే మూత పెట్టుకున్నామండి. 10 నిమిషాలు రెడీ అయింది. కర్రీ సూపర్గా రెడీ అయింది. మనం దించుకునే ముందు మెంతాకు సూపర్. ఇంకా కూర అదిరిపోద్ది అనమాట, అంత రుచిగా ఉంటుంది.
చూసారండి కూర ఎంత బాగా రెడీ అయిందో. గ్యాస్ ఆపుకుందామండి. ప్లేట్లో తీసి పెట్టుకున్నామండి. ఖచ్చితంగా బౌల్లోకి వచ్చిందండి. ఎంత బాగా రెడీ అయిందో చూడండి. సూపర్ అంటే సూపర్గా రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.